హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మైలీస్ ఛానల్. నేను ఇవాళ మీకు సూపర్ సాఫ్ట్ చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా ఓవెన్తో పని లేకుండా కుక్కర్లోనే బీటర్తో పని లేకుండా చూపించబోతున్నాను. సో టిప్స్తో సహా లాస్ట్ వరకు చూసేయండి. సో నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను, అది మీరు చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానన్నమాట. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ని తీసుకొని జల్లెడని పెట్టుకొని ఒక పెద్ద కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర చిన్న కప్పు అయితే కన్నా 1.5 కప్పు తీసుకోండి, మైదా సరిపోతుంది. 1 కప్పు మైదాకి 1/2 కప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని పౌడర్ని చేసుకుని వేసుకోవాలి, డైరెక్ట్గా షుగర్ అనేది వేయకూడదు. మిక్సీ జార్లో 1/2 కప్పు షుగరు, తర్వాత పౌడర్ చేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే జార్లో 1/4 కప్పు ఆయిల్, 1 ఎగ్, 1/2 కప్పు పాలు, 1 బ్రూ పౌడరు, 2 నుంచి 3 నిమిషాల నొరగ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని మిశ్రమంలో యాడ్ చేసి ఏదైనా 1 టేబుల్ స్పూన్ కానీ లేదా కేక్ మిక్సింగ్ స్పాచులా కానీ తీసుకొని రౌండ్గా ఒకసారి మధ్యలోకి కట్ చేయండి. రౌండ్గా ఒకసారి మధ్యలోకి కట్ చేయండి. ఈ విధంగా చేస్తే మనకి కేక్ అనేది సాఫ్ట్గా నురగపోకుండా చక్కగా కలుస్తుంది. దీనికి 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతుంది. వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసి సేమ్ మెథడ్ ఫాలో అవ్వండి. దీన్నే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. పెద్ద పెద్ద బేకరీ సెంటర్స్లో ఇలానే కేక్స్ కలుపుతారనమాట. ఇలా కలిపితే మనకు బాగా పొంగుతాయి. కన్సిస్టెన్సీ చూపించాను, గట్టిగా ఉంటే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని కలపండి. తర్వాత బేకింగ్ టిన్కి ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని తర్వాత 1 కప్పు వరకు సాల్ట్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఏదైనా స్టాండ్ మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి. తర్వాత ఈ మిక్చర్ని బేకింగ్ టిన్లో వేసి 4-5 సార్లు పైనుంచి కిందకి బాగా కొట్టండి. అప్పుడే మనకి హోల్స్ లేకుండా కేక్ వస్తుంది. చూసారా ఎంత చక్కగా పొంగిందో. దీనికి 30 to 35 మినిట్స్ వరకు టైం పడుతుందన్నమాట. ఈ విధంగా అంటుకోకుండా వచ్చినప్పుడు మాత్రమే స్టవ్ని ఆపేయాలి. అంటుకుంటే ఇంకొక 5 మినిట్స్ ఉంచండి. బాగా చల్లారనివ్వండి కంప్లీట్గా. సో అలా చల్లారిన తర్వాత చాకుతో అలా అని మనం బోర్లించి ఒకసారి ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ యూజ్ చేసినటువంటి సాల్ట్ మనం మళ్ళీ బేకింగ్కి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నాకు ఇక్కడ హోల్స్ వచ్చాయండి, దానికి కారణం నేను సరిగ్గా ట్యాప్ చేయలేదు. అయినప్పటికీ కేక్ చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో దారంతో చూపించిన విధంగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మనం కేక్ని. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో దీని మీద మనము ఓరియో స్ప్రెడ్ని నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ చక్కెర తీసుకొని కరిగించి స్టవ్ మీద చల్లార్చుకోండి. సో ఫస్ట్ నేను ఇక్కడ షుగర్ సిరప్ని యాడ్ చేశాను. తర్వాత చాక్లెట్ ఓరియో స్ప్రెడ్ నేను ఇంట్లో తయారు చేసింది దీని మీద అప్లై చేయబోతున్నాను. సో నేను పోస్ట్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ని షేర్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మీరు చాక్లెట్ కేకు తయారు చేసి మీకు నచ్చిన విధంగా దీన్ని గార్నిష్ చేసుకోండి, డెకరేట్ చేసుకోండి. సో బర్త్డేని ఇంట్లోనే ఈజీగా సెలబ్రేట్ చేసుకోండి. హెల్తీగా మంచి మంచి కేక్స్ చేసుకొని తినండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓరియో స్ప్రెడ్, తర్వాత హర్షీ సిరప్. సో ఫస్ట్ షుగర్ సిరప్, తర్వాత ఓరియో స్ప్రెడ్, తర్వాత ఇక్కడ హర్షీ సిరప్ యాడ్ చేస్తున్నాను పక్కల పైన మొత్తం బాగా అయ్యేటట్టుగా. తర్వాత ఈ హర్షీ సిరప్ వల్ల మనకి మంచి గ్లాసీ లుక్ వస్తుంది అనమాట కేక్కి. సో తర్వాత ఒక 10 రూపీస్ చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని గ్రేట్ చేసి దాని మీద వేసాను. చాలా అట్రాక్టివ్గా, టేస్టీగా, సాఫ్ట్గా, సో చాలా జ్యూసీగా చాలా బాగుండిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.